హౌస్ వైఫ్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా? మీకు మోస్ట్లీ పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టంగా అయిపోతుంది. కొందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండొచ్చు, వేరే జాబ్ చేసి వదిలేసినారు. జాబ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం దే నెవర్ హ్యావ్ ఎ ల్యాప్టాప్. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. క్లయింట్స్కి వర్క్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా తీసుకోవాలి, కొటేషన్ ఎలా పెట్టాలి, డెఫినెట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే చాలు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంటే చాలు. డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కూడా సక్సెస్ కావచ్చు. మాకు వచ్చే జాబ్ ఆన్లైన్కి కన్వర్ట్ చేస్తున్నాం. అయితే మీ లోపల మీకే కాంపిటీషన్ ఎక్కువ. మొదట చాలా మంది స్కామ్లు చేస్తారు, మహిళలను టార్గెట్ చేసి డేటా ఎంట్రీ వర్క్ అవన్నీ చేస్తారు. కాబట్టి హౌస్ వైఫ్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారండి. దీనికి సమాధానం నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్స్ హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీకు మోస్ట్లీ పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టంగా అయిపోతుంది. అందుకోసమే మీరు కొందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండొచ్చు, వేరే జాబ్ చేసి వదిలేసినారు. ఫైనల్గా మీకు ఇలాంటి ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటిది, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది చూసుకోవాలనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు 100% వస్తుందని నేను చెప్పను. 20-40% ఛాన్సెస్ ఉంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా ఉన్నాయండి. పోస్ట్ పాండమిక్ ఏమైందంటే కంపెనీ స్లోగా ఓపెన్ అవ్వడం వల్ల ఆఫీస్కి రావాలని చెప్తున్నారు అనమాట. మాకు వచ్చే జాబ్స్లలో మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ని మేము ఆన్లైన్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఆ విధంగా 20-40% సక్సెస్ రేట్ ఉంది. నేను 100% అని చెప్పట్లేదు. అంటే మీరు 100 మంది మా కోర్సులో జాయిన్ అయితే మీ లోపల మీకే కాంపిటీషన్ ఎక్కువ. కాబట్టి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో యూ హ్యావ్ ఎ ఛాన్స్. రిమైనింగ్ వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. క్లయింట్స్ని ఎలా పట్టాలి, క్లయింట్స్కి వర్క్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా తీసుకోవాలి, కొటేషన్ ఎలా పెట్టాలని మేము చెప్తాం. సో ఫ్రీలాన్సింగ్ చేశారనుకోండి, మీరు వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేసుకున్నట్టే. సరే, హౌస్ వైఫ్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఇప్పుడు జాబ్ చేసి మానేసిన వాళ్ళు కానీ, ఇంతవరకు జాబే చేయలేదు అసలు వాళ్ళు ఉంటారు. బట్ టెక్నికల్గా వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇంకా కొందరు హౌస్ వైఫ్స్ ఏంటంటే జాబు చేయలేదు, అట్ ద సేమ్ టైం దే నెవర్ హ్యావ్ ఎ ల్యాప్టాప్. ఫస్ట్ 2 కేటగిరీలు ఇట్స్ వెరీ ఈజీ అండి. మీరు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు ఉంటే మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు, యూ విల్ గెట్ సక్సీడెడ్. సెకండ్, మీరు జాబ్ చేయలేదు కానీ టెక్నికల్గా ఫాస్ట్గా ఉన్నారు, మీకు కూడా ఈజీ. కానీ జాబు చేయలేదు, టెక్నికల్గా లేని, అసలు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయని వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళకి నేనేం చెప్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోండి. 3-4 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. MS DOS అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి, ఇవి కొద్దిగా నేర్చుకోండి. ఓకే, మనకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 3 డేస్ 4 డేస్లో మీకు నేర్పిస్తారు అనమాట. అంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే చాలు. దాంతోపాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంటే చాలు, మీరు కూడా సక్సెస్ కావచ్చు. ఓవరాల్గా ఆల్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ నేను చెప్పేది ఒకటే, హార్డ్ వర్కర్ అయి ఉండాలి. డైలీ 3-4 అవర్స్ ప్రాక్టీస్ చేసేది ఉంటే మీకు 6 months ప్రోగ్రాంలో డెఫినెట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ 20-40% ఉన్న రిమైనింగ్ పీపుల్ కెన్ ట్రై ఫ్రీలాన్సింగ్. మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. మొదట చాలా మంది స్కామ్లు చేస్తారు, మహిళలను టార్గెట్ చేసి డేటా ఎంట్రీ వర్క్ అవన్నీ చేస్తారు. కాబట్టి ఇది అలాంటిది కాదు. మేము ఒకటే చెప్తాం, స్కిల్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి మీరు ODMT.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. మా కౌన్సిలర్ మీకు మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తారు. ఒక ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వినండి. నచ్చితేనే జాయిన్ కండి. ఓకేనా? డోంట్ వరీ, బీయింగ్ ఎ ఉమెన్ యూ కెన్ డూ మెనీ థింగ్స్. స్టార్ట్ విత్ 10,000. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ లాంగ్ రన్లో మీకు చాలా బాగుంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. యూ విల్ బీ హ్యావింగ్ ఎ n నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. I wish you all the best, Andy. Thank you.